నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా ఆన్లైన్లో మాత్రం నిలిచిపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా ఈ యొక్క కాక్రోచ్ సంబంధించిన మీమ్ పేజ్పై కూడా ప్రధానంగా వార్తలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, సిజేఐ వ్యాఖ్యలు, రకరకాల మేనిఫెస్టోలు కూడా వాళ్ళు తీసుకురావడం, అలాగే ఏకంగా బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా దాటడంతో అందరి దృష్టిని కూడా ఈ ఆన్లైన్ పార్టీ మాత్రం ఆకర్షిస్తుంది. మరి కాక్రోచ్ పార్టీ సంబంధించిన వాళ్ళు లేవనెత్తుతున్న డిమాండ్లు సరైనవేనా? నిజంగా బీజేపీని టార్గెట్ చేస్తుందా? ఎట్లా చూస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నవసాయ గౌడ్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ కాక్రోచ్ జనతా పార్టీ పట్ల బీజేపీ భయపడుతుంది, అందుకోసమే మీమ్ ఏదైతే సోషల్ మీడియా అకౌంట్లో హ్యాక్ చేస్తుంది, అలాగే వెబ్సైట్ కూడా బ్యాన్ చేసిందని కూడా వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే కాక్రోచ్ అనేది ఎవరు ఇష్టపడనటువంటి ఒక క్రిమి. మీకు తెలుసు, కాక్రోచ్ మన కిచెన్లో కానీ మా ఇంట్లో కానీ మనం ఎవరన్నా ఇంటిని నాశనం చేసే వాళ్ళని కాక్రోచ్ మెంటాలిటీ అంటారు. నిజంగా అది దానికి సరిగ్గా సరిపోతుంది. సెకండ్ ఏంటంటే ఇది ఎప్పుడు మొదలైంది అనేది మీరు గమనించండి. ఇది మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ సమస్య ఎప్పుడు కేజ్రీవాల్ ఏదైతే అవినీతి సంబంధించినటువంటి ఢిల్లీ హైకోర్టులో మొదలైంది వాదనలో. ఆయన జడ్జి మీదనే ఆరోపణలు చేస్తూ ఆ జడ్జి ఉంటే నేను రాను అనేది పెట్టడం జరిగింది. ఆ సందర్భంలోనే మన సిజే సుప్రీంకోర్టులో కూడా డిస్కషన్ జరగటం జరిగింది. అండ్ ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు జస్టిస్ కూడా ఏదో బీజేపీ ఫేవర్ మనిషి కూడా కాదనేది మేము అందరికీ తెలుసు. ఆ సూర్యకాంత్ గారు జనరలీ ఆయన జడ్జిమెంట్స్ కూడా చాలా వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. సో ఈ సందర్భంలో ఆప్ ఏదైతే ఉందో యాంటీ కరప్షన్ మూమెంట్ మీద ఆధారపడి వచ్చినటువంటి ఆపు మొత్తము కరప్షన్లో మునిగిపోయింది. ఈరోజు కేజ్రీవాల్ ఆ కంపెనీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కూడా వైఫల్యం, యాంటీ నేషనల్ ఎజెండా, తుకడే గ్యాంగ్కు సపోర్టు, మైనార్టీ అపీస్మెంటు, చైనాతోని కొల్యూడ్ కావటము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ చూస్తే చాలా వరకు 90% ప్రజలు కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. థర్డ్ ఏమైందంటే బీజేపీని అడ్డుకోట వేయాలంటే మాకు ఒక థర్డ్ ప్లాట్ఫామ్ కావాలి. సో థర్డ్ ప్లాట్ఫామ్కు దీనికి సడన్గా మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఇట్స్ ఆన్లైన్ మూమెంట్. ఇట్స్ నాట్ ఎ మూమెంట్, ఇట్ ఈస్ ఆన్లైన్ మూమెంట్. గతంలో ఆప్కు పనిచేసినటువంటి వ్యక్తి పబ్లిక్ రిలేషన్లో చదువుకుంటున్నటువంటి వ్యక్తి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంటు సడన్గా ఏంటంటే మన దేశంలో చాలామంది అసంతృప్తితో అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఉంటారు. ఈరోజు ఏమైందంటే అది కూడా ఒక టాక్టిఫుల్గా హ్యూమరు, సర్కాజిజం, వ్యంగ్యం, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ అనుకూలత, దానికి సంబంధించినటువంటి ఏ ఆల్గోరిథం పెట్టేసి కొట్టారు. చాలామంది ఏంటంటే అది దేశ వ్యతిరేక శక్తి అని అర్థం చేసుకునే లోపల స్ప్రెడ్ అయింది. వాళ్ళు మెయిన్ ఏంటంటే టార్గెట్ ఇండియా అండ్ టార్గెట్ ఇండియా ఓన్లీ బై ద టార్గెటింగ్ ద బీజేపీ. అది ఎందుకంటే మోడీ గారు దేశ రక్షణకు అడ్డుగోడలాగా నిలబడ్డారు గతంలో కాకుండా. ఈరోజు దానికి వెపన్గా యూజ్ చేయటం. ఇప్పుడు ఏమైంది దానికి ఇవాళ రేపు ఏముంది ఆన్లైన్ మూవ్మెంటు. ఈరోజు నాకు తెలిసి ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ఒక 10-15 ఛానల్స్ నడిపిస్తుంటుంది. సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ మీకు తెలిసిందేనా కదా. ఒక్కొక్క కమెంట్కు $2 పే చేస్తారు విదేశాల నుంచి. ఒక రాజకీయ నాయకుడు విమర్శించాలంటే ఒక 100 మంది విమర్శిస్తే 100 × $2. సో అది ఒక ఇన్వెస్ట్మెంట్ బేస్డ్, ఆల్గారిథం బేస్డ్, ఏఐ బేస్డ్ నడిచింది. ఇకపోతే అందుకొరకు ఇది దట్ ఈస్ ద ఎజెండా. దేశం కొరకు కాదు, అన్ఎంప్లాయిడ్ కాదు, అన్ఎంప్లాయిడ్లో ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఒక వేదిక అయిపోయింది. సెకండ్ ఏంటంటే మీరు ప్రపంచంలో గత 10 సంవత్సరాలుగా తీసుకుంటే అనేక మూమెంట్స్ వచ్చినాయి.
అరబ్ స్ప్రింగ్ మీకు గుర్తుంది కదా, ఈజిప్ట్లో కానీ, టునీషియాలో కానీ, అల్జీరియాలో కానీ, ఇరాన్లో కానీ, ఖటార్లో కానీ, ఓమన్లో కానీ, సౌదీ అరేబియాలో కానీ అన్నీ ఉవ్వెత్తున లేచినాయి. ఉవ్వెత్తు లేచి ఉందా గవర్నమెంట్ పడిపోయినాయి, కొత్తగా ఎవరు వచ్చారు, డిక్టేటర్లు వచ్చారు, మళ్ళీ మాయమైపోయారు. అంతే కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, మీరు చూశారు కదా, బంగ్లాదేశ్ ఒక్కసారి స్టూడెంట్ మూవ్మెంట్ లేచింది, ప్రభుత్వం మారింది, అంతే. సేమ్ మళ్ళీ ఓల్డ్ ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చింది, సిస్టమ్ ఈజ్ సేమ్. అదే శ్రీలంక మీరు గుర్తులేదా, ఎంత ఆందోళన అయింది, అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ పారిపోయాడు, సడన్గా ఎరప్ట్ అయింది, అది పోయింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది, నో చేంజ్. అమెరికాలో మీటూ మూమెంట్ కానీ, ఫ్రాన్స్లో ఎల్లో వెస్ట్ అని వచ్చింది, ఏది ట్యాక్స్ల పేరు మీద. అంటే ఇది ఒక నార్సిస్టిక్ మూమెంట్కు ఎప్పుడైతే ప్రధాన రాజకీయ పార్టీలు ఫెయిల్ అవుతాయో, దే విల్ ట్రై టు డూ దిస్ యంగర్ జనరేషన్ని. వాళ్ళలో ఉన్నటువంటి ఒక్కొక్క మనిషికి ఒకళ్ళు ఉంటుంది, బాధ్యత ఉన్నవాడికి ఎప్పుడు అసంతృప్తి తక్కువ ఉంటుంది. ఈరోజు బాధ్యత అనేది నాలెడ్జ్, హార్డ్ వర్కింగ్ ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు. అందుకొరకు ఇప్పుడు వచ్చింది మీకు చూడండి, ఈరోజు తగ్గిపోయింది, ఈరోజు దాని గుడి లేదు, దాంట్లో ఎవరు ఉన్నారు, వాడు మనకి యాంటీ ఇండియా ఎలిమెంట్సు, ఏదైతే యాంటీ ఇండియా జిహాదీ ఫోర్సెస్, వీళ్ళందరూ విదేశాల నుంచి నడిపిస్తుంటారు. అభిజిత్ అనే వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేశారు, ఇప్పుడు అమెరికాలో కూడా ఏదో స్థిరపడి ఆయన ఉద్యోగం చేసుకుంటారు, కానీ ప్రభుత్వ విధానాల పట్ల ఆయన లేవనెత్తుతున్నాడు అనేది బయట జరుగుతుంది. మీ కోణంలో మీకేం చెప్తారు? నేను చెప్పేది అదే కదా, ఆయన లేవనెట్టింది ఎవరు, ఆయన గురువు ఎవరు, ఆయన గురువు కేజ్రీవాల్. ఇవన్నీ ఎవరు, కత్తి ఒకళ్ళ చేతిలో ఉంటుంది, నడిపించేది ఇంకోళ్ళ చేతిలో ఉంటుంది, ఇది ఎక్కువ రోజు నడవదు. ఇప్పుడు డెఫినెట్లీ ఎనీ యాంటీ నేషనల్ యాక్టివిటీ, ఇప్పుడు ఈరోజు ఈ రోడ్డు మీద 10 మంది వచ్చారా, ఇంకా ఫీల్డ్ లెవెల్ దాకా స్టార్ట్ కాలేదు. అదే కదా, ఇప్పుడు ఆన్లైన్ మూమెంట్ ఈజ్ వేరు, రోడ్డు మీదకి వచ్చి ప్రత్యామ్నాయం వాట్ ఈజ్ దర్, రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయం, మరి ఆప్ కూడా చూశారు కదా. ఇంకోటి ఏంటంటే చాలామందికి సిస్టమ్ను, స్పెషల్లీ మోడీ గారిని కరప్ట్ ఎక్కువ చేయడానికి ఏముంటుంది, ఆయన ఏమైనా పర్సనల్ కరప్టా కాదు, ఆయన ఏమైనా ఇప్పటి వరకు 545 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాడు, 545 lakh crore బడ్జెట్ 2014 నుంచి. ₹1 కరప్షన్ ఛార్జెస్ మోడీ ప్రభుత్వం మీద ఉన్నాయా? అంతకంటే మంచి గవర్నమెంట్ ఏముంటుంది? అండ్ ఈ సపోజ్ మోడీ గారి బదులు ఇంకో పార్టీ వచ్చిందనుకో, సడన్లీ స్వర్గం వస్తుందా? మా పిండి కొద్దీ రెట్టే, మనకున్నది బడ్జెట్ 140 కోట్ల మంది, అయినా కూడా భారతదేశం ఈరోజు సింపుల్, అదే మోడీ గారు ఉండబట్టి ఈరోజు మనకు పెట్రోలు దొరుకుతుంది 100 నుంచి 115 రూపాయలు, అది మన స్టేట్లో హైయెస్ట్ దేశంలో. ఇప్పుడు ఎంత, 111, 112, 112, 45 రూపాయలు, 47 రూపాయలు స్టేట్ వాటా హైయెస్ట్. వాళ్ళని పేపర్లో చూశారు. హర్యానా చీపెస్ట్, బీజేపీ స్టేట్స్ మెజార్టీ చీపెస్ట్. 16 రూపాయలు అంటే నువ్వు సతీష్ అర్థం చేసుకో, మన దగ్గర మొత్తము 700 కోట్ల లీటర్ల డీజిల్ పెట్రోల్ ప్రతి సంవత్సరం అమ్ముడుపోతుంది తెలంగాణలో. సో మనము హర్యానా కంటే 6,000 కోట్ల ఎక్సెస్ వ్యాటు తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఎవడు పోవాలి మరి? యూనిఫాము జిఎస్టీ తెస్తే దాదాపు పర్ లీటర్ ఇక్కడ 25 రూపాయలు తగ్గుతుంది. 90 ఇప్పుడు హర్యానాలో 97, 96, ఇది 116. ఇమాజిన్ చేయి. ఇప్పుడు పెట్రోల్ ఎక్కువ వాడేది ఎవరు? మిడిల్ క్లాస్, యంగ్ జనరేషన్స్. ఇప్పుడు పెద్ద బాగా రిచ్ ఉన్నోడికి 2 కార్లు, 3 కార్లు, 5 కార్లు ఉంటాడు. అలా ఆఫీస్ పక్కనే ఉంటాయి, ఏం తిరుగుతాడు? ఎక్కువ రోడ్ల మీద తిరిగేది ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ కానీ, గిగ్ వర్కర్స్ కానీ, లేకుంటే ర్యాపిడోస్ కానీ, లేకుంటే టూరిస్ట్ బస్సులు నడిపేటోళ్ళు కానీ, బైకులు నడిపేటోళ్ళు, ఓలా, ఇవే కదా.
మరి 95% కొనేది మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. మరి 6,000 కోట్లు నీకు ఆదా అవుతాయి. ఇది గుజరాత్, హర్యానా, ఢిల్లీలో ఎంత వ్యాట్ ఉందో అంత వేస్తే మరి దీన్ని బట్టి ఏ గవర్నమెంట్ పోవాలి? యూపీలో తక్కువ ఉంటుంది, మరి హిమాచల్ ఎక్కువ ఉంటుంది, పక్కనే కదా. కానీ తొక్కి వేస్తున్నారు. మేము ఒక ప్రజా ఉద్యమాన్ని చేస్తుంటే ఆన్లైన్ వేదికగా ఇటు వెబ్సైట్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. మరోవైపు ట్విట్టర్లో తీసేశారు. ఇప్పుడు తాజాగా ఇన్స్టాగ్రామ్లో కేంద్ర ప్రభుత్వం ఈరోజు కూడా మొత్తం కూడా హ్యాక్ చేసేలాగా చేస్తుంది. ఉద్యమాన్ని కూడా నీరుగారుస్తుందని కూడా వాళ్ళు అంటున్నారు. ఏ ఉద్యమం అది సరి అయిన ఉద్యమాన్ని ఎవరు నీరుగార్చలేరు. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్లో గతంలో జమ్మూ కాశ్మీర్లో ప్రాబ్లమ్స్ అలర్జెడ్ అవుతుంటాయి. అప్పుడు ఇంటర్నెట్ బంద్ చేస్తారా? ఫర్ ఎ టైమింగ్ ఏ దేశమైనా చేసుకుంటారు కదా. దేశ సెక్యూరిటీకి భంగం కలిగినప్పుడు డెఫినెట్లీ నీకు అంత తీట ఉంటే వచ్చినావు కదా, యాప్ పేరు మీద వచ్చినావు కదా, మరి అదే యాప్ ప్రజల్లో రానియండి. ఈ కొత్త ముసుగులు ఎందుకు? నువ్వు ఆల్రెడీ కేజ్రీవాల్ ఒక కాక్రోచ్ అయిపోయాడు, మళ్ళీ ఇంకో కాక్రోచ్ ముసుగు ఎందుకు? బేసికలీ దేశాన్ని దెబ్బ కొట్టాలి. దేశం ఎందుకంటే ఇంకోటి అమెరికాలో బీజేపీని కాదు, దేశాన్ని కొట్టాలి. దేశాన్ని కొట్టాలంటే ఎవరిని కొట్టాలి? బీజేపీని కొట్టాలి. దేశానికి అడ్డుగోడ రక్షణగా నిలిచింది ఎవరు? బీజేపీ. పార్టీ పవర్లు ఉన్నా లేకున్నా. ఈరోజు కాశ్మీర్ సమస్యకు మీరే చూశారు కదా, ఒకప్పుడు రోజు రాళ్ల దాడి బందులు ఉంటుండే. ఈ ఒక 8 సంవత్సరాల నుంచి ఏదో ఆర్టికల్ 370 రద్దు అయితే భూగోళం తలకిందులు అవుతుంది, భూగోళం తిరుగుడు ఆగిపోతుంది అన్నారు. ఏమన్నా అయిందా? రామ మందిరం నిర్మాణం చేస్తే ఏదో ప్రపంచం అంతా తలకిందులు అయిపోతుంది అన్నారు. అయిందా? ఈరోజు మరి అబుదాబిలో మనం బ్రహ్మాండమైన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ కట్టుకుందాం అంటే ఈవెన్ ముస్లిం దేశాల్లో కూడా మన పట్ల మంచి అనుభవం ఉంది. చాలామంది హిందూయిజం స్వీకరిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మొదటి నుంచి ఒరిజినల్ ముస్లిమ్స్ బాగానే ఉంటారు. ఈ కన్వర్టెడ్ కొత్త బిచ్చగాళ్ళు ఉంటారు కదా, కొత్త బిచ్చగాళ్ళతోనే వచ్చిన పని. ఈరోజు మా కాశ్మీర్లో మొన్ననే లిస్టు చూశాను, ఎవరైతే టెర్రరిస్టులు అలా ఇంటి పేరు అంతా హిందువులే. దార్ అని, మల్లిక్ అని, పౌల్ అని అలా ఇంటి పేర్లని. అంటే ఒకప్పుడు బ్రాహ్మిన్స్ కానీ ఇతర హిందువులు, డోగ్రాలు ముస్లింలు కనబట్టే వాళ్ళే అసలు ఒరిజినల్గా వేరే దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిన మాకు హైదరాబాద్ కూడా చూడండి, నవాబులు కానీ ఒరిజినల్ ముస్లిమ్స్ వాళ్ళు ఏముండ పట్టించుకోరు. మంచిగా వాళ్ళకి సెక్యులర్గా ఉంటారు, మంచిగా బిజినెస్ చేసుకుంటారు. పోతే మసుగు పోతే వాళ్ళు ఇంట పోతారు, లేకుంటే రోజు జిహాదీ అని ఇదన్నారు. ఈ కొత్త కన్వర్ట్ అయిన కింది బ్యాచ్ ఉంటుంది కదా ఇక్కడ, ఈ బ్యాచ్తోనే ప్రాబ్లం. కొత్తగా ఇచ్చగాడు పొద్దురుగాడు బాపేరుగాడు. సార్ ఫైనల్గా ఏం చెప్తారు సార్? కాక్రోచ్ కానీ మరొక మూమెంట్ వచ్చినా ఎక్కడో అయితే మాత్రం ఒక ప్రజల్లో, యువతలో, జెన్జీలో మాత్రం ఒక వ్యతిరేకత కానీ, అసంతృప్తి కానీ ఏదో ప్రభుత్వాల తీరు పట్ల కూడా కనిపిస్తూ ఉంది. ఆ తీరు పట్ల యాక్సెప్ట్ చేస్తున్న ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు ఇట్లా ఉన్నారు, మార్చుకోవాల్సిన అవసరం ఉందేమని అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ చెప్పాలి మీరు. మార్చుకోవటం అనేది ఉంటుంది. నేను నిన్ననే విన్నాను, ఒక డిబేట్లో పాల్గొన్నా. ఒక వక్త, ఒక పెద్ద ప్రొఫెసర్ ఏం చేశాడు, ఈరోజు ఉన్న భూమి అంతా అందరికీ పంచాలి అన్నాడు. భూమి అంతా పంచాలి, అప్పుడు భారత్ బ్రహ్మాండంగా అవుతుంది. ఏం చెప్పాలి? ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది 1,40,00,000 ఎకరాలు. మన దగ్గర జనాభా ఎంత? 4 కోట్ల. పంచికి ఎంత వస్తుంది? 1/4 ఎకరం వస్తుంది. ఇక 1/4 ఎకరం పోయి నువ్వు ఇది వదిలిపెట్టి 1/4 ఎకరం దున్నుకుంటే అప్పుడు స్వశక్తి వస్తుందంట. ఏం చెప్పాలి? చెప్పు. ఇట్లాంటి బ్యాచ్ ఉంటాయి. ఆజాదీ కిస్కే లియే ఆజాదీ, తుకడే కరింగే కిస్కో కరింగే. ఇవన్నీ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్. కుర్రతనంలో ఆ జోష్ ఉంటుంది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ జోష్ అనేది ఉంటుంది. ఆల్టర్నేటివ్ సజెస్ట్. కమ్యూనిస్టులు ఉన్నారు కదా, కడుగట్టిన కమ్యూనిస్టులు కానీ అటు
వాట్ ఈస్ ఆల్టర్నేటివ్? మన దగ్గర ఇంత ఉందిరా బడ్జెట్, మన దగ్గర 100 రూపాయలు ఉంది, దీన్ని ఏం చేద్దాం? సరే, సెకండ్, మనకు ఒక డెమోక్రసీ ఉంది, ఎలక్ట్రల్ పాలసీస్ ఉంది. ఈ సోకాల్డ్ జనరేషన్ ఏదైతే అన్నారో వాళ్ళు డబ్బులు తీసుకోకుండా వచ్చి ఒక 15 రోజులు అమెరికా లాగా, ఒక నెల రోజులు వాలంటరీగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం, కరప్షన్ ఫ్రీ నాయకుడిని ఎన్నుకుందాం అని పనిచేస్తారా? మరి రోజు మరి బండి కావాలనే, బైక్ కావాలనే, బిర్యానీ కావాలి, బీర్ కావాలనే. ఇట్లా ఓకే, చదువుకున్న వాళ్ళు చూద్దాం, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ పెడదాం, ఎమ్మెల్సీ ఎలక్షన్ పెడదాం. 500 రూపాయల కొరకు ఏదో ఉచిత భోజనం పథకం దగ్గర లైన్ పెట్టినట్టు గ్రాడ్యుయేట్స్ 1,50,000 జీతం తీసుకునేటువంటి గురుదేవులు క్యూలో నిలబడి ఓటుకింత తీసుకుంటారు. మరి వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఎవడు ఉంటాడు? ఇచ్చేటోడు బిలియనీర్ ఉంటాడు కదా. ఇప్పుడు మీరు తీసుకోండి, అందరు బిలియనీర్లే ఉంటారు, అందరూ ప్రైవేటు సంస్థల అధిపతులే ఎన్నికవుతారు. మామూలు టీచర్ కానీ మామూలు వ్యక్తి కానీ నిలబడితే ఆయనకి డిపాజిట్ కూడా రాదు. హూ ఈస్ ఎట్ ఫాల్ట్? ఏదో మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు కుటుంబం, బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంటుంది, కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేస్తారు. ఈరోజు కూడా కనీసం ఒక టీ డబ్బులు ఇస్తే చాలు మేము వచ్చి పనిచేస్తామని ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. ఈరోజు మన 1,00,000 2 లక్షల మంది వచ్చారు మోడీ మీటింగ్. ₹1 అన్న ఎవరికన్నా ఇచ్చామా కార్యకర్తలకు? మరే అదే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్, కాంగ్రెస్ మీటింగ్ పెట్టి అంత పెద్దది, కనీసం 50 కోట్లు ఖర్చు పెడతారు. అక్కడికి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టు, తిండి, మళ్ళీ బాటిలు, మళ్ళీ సకల మర్యాదలు, మరి వ్యక్తికి 500 రూపాయలు, 300 నుంచి 500 పర్ పర్సన్ పేమెంటు, ఇవన్నీ లేకుంటే వాళ్ళకి వస్తారా? ఎందుకంటే నమ్మకం. ఈరోజు బీజేపీ అంటే అరే పాపం, మోడీ గారు అంటే నమ్మకం. ఆ నమ్మకం అందుకొరకే నిన్ననే ఒకటి వచ్చింది, ఎనదర్ 20 years బీజేపీ విల్ బీ ఇన్ పవర్ మినిమం. థ్యాంక్ యూ సార్. బీజేపీ అంటే ఒక నమ్మకం, ప్రధాని మోడీ అంటే కూడా ఒక విశ్వాసం. కానీ దాన్ని దెబ్బతీసేలాగా దేశ వ్యతిరేక శక్తులు అయితే మాత్రం ఇలా కాక్రోచ్ పార్టీ అంటూ రకరకాల ప్లాన్లు అయితే చేస్తున్నాయి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు చాలామంది వెనుకున్నారు. అలాగే యువతలో ఉన్న ఆగ్రహాన్ని కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళు పక్కదారి పట్టించేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్ని చేసినప్పుడు కూడా ఒక స్థిరంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ టార్గెట్ మాత్రం ఇది దేశం, వాళ్ళ టార్గెట్. యాంటీ ఎలిమెంట్ శక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ టార్గెట్ మాత్రం దేశం, ఆ తర్వాత బీజేపీ. ఏదేమైనప్పటికీ ప్రజలు తప్పకుండా స్థిరమైన పాలనకు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఇలాంటి ఉద్యమాలు కొన్ని కాలం అట్లా కనిపిస్తాయి లేదు, కానీ ఫీల్డ్ లెవెల్లో పోరాడితేనే దీనికి విలువ ఉంటుంది. ఫీల్డ్తో సంబంధం లేకుండా ఆన్లైన్లో ఎన్ని వేదికలు వచ్చినా, ఎలాంటి కాక్రోలు వచ్చినా ఇవి నిలబడవని కూడా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసవంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.